విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే శ్రీలక్ష్మి గారు. ఆ రోజుల్లో వేమన గారు చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా అని చెప్పారు కదండి. అవునవును, ఆ పద్యం వివరం చెప్పుకుందామండి. అది అది చాలా అంటే ఎప్పుడు కూడా వేమన సంఘానికి చురుక్కులేశాడు చాలా బాగా. ఒకసారి మనకి చురుక్కుమంటుంది అనమాట తగిలితే. దండం పెట్టుకుంటున్నావు కానీ నీకు చిత్తశుద్ధి లేకుండా దండాలు ఎన్ని పెడితే ఏమిటి లాభం, దొంగ దండాలు అనేస్తున్నాడు అందరి. నేను దానికి ఆయన చెప్పిన పద్యం ఏంటంటే, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజ ఏలరా విశ్వదాభిరామ వినుర వేమ అని చెప్పాడు. అక్కడ ఆత్మశుద్ధి లేని ఆచారం, ఆచారం ఆచారం అని చెప్పి, ఆచారం అంటే శుచి శుభ్రతే కదా ముఖ్యంగాను. అవునండి. మడి కట్టుకుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు. లోపల మాత్రం నేను వీళ్ళందరికీ చేయాల్సి వచ్చిందా, నేను ఇవన్నీ అని తిట్టుకుంటూ చేస్తుంటే ఆ పూజ కానీ ఆ వంట కానీ ఏం ప్రయోజనం? అవునండి, శ్రద్ధ లేదు కాక అసలు లోపల ఆత్మ శుభ్రంగా లేదు. మనం పూజ చేసేటప్పుడు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరే పుండరీకాక్ష సభాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష 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 అని 3 సార్లు తలుచుకుంటాం. పుండరీకాక్షను 3 సార్లు తలుచుకుంటే మనం బాహ్యంలోనూ అభ్యంతరంలోనూ కూడా శుచి అయిపోతాము అనేది ఒక నమ్మకం. అంటే ఆయన ఒకసారి తలుచుకుంటే చాలు మనం క్లీన్ అయిపోతాం అని. పుండరీకాక్ష తలుచుకుంటే పుండరీకం అంటే ఏమిటి? బురదలో వచ్చిన పద్మం. బురదలో వచ్చిన పద్మాన్ని అంటే పుండరీకం అంటే బురదలో ఉన్నది ఎంత శుద్ధిగా స్వచ్ఛంగా ఉంది, అలానే మనిషి ఉండాలి, అలా ఉండాలి అని ఆ పుండరీకాక్షుని తలుచుకోవటం. అక్ష అంటే నేత్రం, అటువంటి పద్మాల వంటి కన్నులు కదా అని అటువంటి ఆ విష్ణుమూర్తిని పుండరీకాక్షుని తలుచుకుంటే మనం శుభ్రమైపోతాము, శుచి అయిపోతాము అనే భావం దీనికి. ఏ అవస్థ ఎక్కడున్నా అపవిత్రులు కూడా పవిత్రులు అయిపోతాం అంటున్నాం. ఏ అవస్థలో ఉన్నా సర్వావస్థాంగతోపివ, అవస్థలు అంటే మనం అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అని అన్ని చోట్ల మనం క్లియర్ అయిపోతాం, శుభ్రం అయిపోతాం అనమాట. అలాంటి ఆత్మశుద్ధి ఎంత ముఖ్యం. అది లేకుండా ఆచారము ఆచారము అని చెప్పి, ఆచారం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కదా, ఆచరించేదే ఆచారం, ఆచరించేదే ఆచారం. నేను ఇటు నుంచి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్తే ఆచారం, అటు నుంచి వెళ్ళాలంటే అటు నుంచి వెళ్ళాలంటే ఆచారం, అంతే. పంచె ఇట్లా కట్టుకుంటే ఆచారమా, పిల్లకి ఇట్లా పెట్టుకుంటే ఆచారమా, జడ ఇలా వేసుకుంటే ఆచారమా, ఇలా ఉంటే ఆచారమా, అంతే. అవన్నీ అంతే. కుడి పెట్టేసుకుంటే ఆచారమా, ఎడం పెట్టేసుకుంటే ఆచారమా, వాళ్ళ అదే వంశాచారం కులాచారం అంటున్నాం కదా. వాటిని తీసేయటానికి తగ్గించడానికి వీల్లేదు, వాటి పద్ధతి అదే, ఎవరి ఆచారం వాళ్ళది. అసలైన ఆత్మశుద్ధి లేకుండా ఇవన్నీ ఉంటే ఏంటి లాభం అంటున్నాడు. అసలు ఉండాలి కదా, అవి ఉన్నాక పైన ఇంకేమన్నా చెయ్యి. ఓ మంచి చీర నగలు అన్నీ పట్టుకెళ్ళారండి ఆడవాళ్ళం కనుక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అసలు అక్కడ ఆడ మనిషి ఉండాలిగా కట్టడానికి. నిజమండి. ఆ లోపల ఆత్మశుద్ధి ఉంటే నువ్వు ఆచారం ఎంతైనా చేయి, ఫలితం వస్తుంది. భాండశుద్ధి లేని పాకమేళ. భాండం అంటే ఏంటి? కుండ, కూటి కుండ. అన్నం కుండలో ఉండేవాళ్ళు ఒకప్పుడు, అందుకని భాండం అనే మాట వాడాడు. మనం గిన్నె అశుభ్రంగా ఉండి ఆ లోపలంతా పాతది, నిన్నడదో మొన్నడదో అలా కనిపిస్తూ ఉంటే దాంట్లోనే మళ్ళీ వండితే అది పనికొస్తుందా? ఆ పాత బ్యాక్టీరియా ఇక్కడికి రన్ ఓవర్ అవ్వదు, ఏది కూడా పాడైపోదు. సైన్స్ రీత్యా కూడా అది పనికిరాదు కదా. ఎందుకంటే పాలు పెడితే విరిగిపోవు. పాలు గిన్నె సరిగా కడకుండా దాంట్లో మళ్ళీ పాలు పోస్తే విరిగిపోవు. అది కంటి కనిపిస్తూనే ఉంది. కనుక ఏదైనా సరే చేసేటప్పుడు, పాకం అంటే వంట చేసేటప్పుడు భాండ శుద్ధి ఉండాలి, గిన్నె శుద్ధిగా ఉండాలి. ఆ గిన్నె శుద్ధిగా లేకుండా దాంట్లోపల ఏం పెట్టినా ఆ వస్తువు పాడైపోతుంది, కానీ తినటానికి పనికిరాదు. కనుక ఎంగిలి గిన్నెల్లో మళ్ళీ అన్నాలు ఉంటాం కదండి. అన్నం కానీ, కూర కానీ, పప్పు కానీ, ఏది కానీ, పాయసం కానీ ఏమి చెయ్యం కదా. అసలు స్నానం చేసిన ఎంగిలి గిన్నెలే ముట్టుకోం. కనుక భాండ శుద్ధి, ఈ గిన్నె శుభ్రం లేకుండా నువ్వు ఏం వండితే ఏంటి లాభం రా, ఎవడి పనికొస్తుంది? ఆత్మ లేకుండా, ఆత్మశుద్ధి లేకుండా ఆచారం చేస్తావు, ఎవరు పనికొస్తుంది? గిన్నె శుభ్రం లేకుండా వంటలు చేసేస్తున్నావు, ఎవడి పనికొస్తుంది? చిత్తశుద్ధి లేని శివ పూజ చేయలరా. ఇక్కడ 3వ దుర్గు పెట్టాడు. అక్కడేమో మనకున్న శుభ్రాల గురించి, లోపల ఉండేటటువంటి లోపల దొంగల గురించి మాట్లాడాడు. ఇక్కడికి వచ్చేసరికి అసలు నీకు చిత్తశుద్ధే లేదు. ఒక సామెత ఉంది మనకి, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని. శివాలయంలోకి వెళ్ళేటప్పుడు బయట చెప్పులు విడిచిపెట్టి వెళ్ళాలి. ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా వీడికి వెళ్ళాడు, కానీ ఆ చెప్పుల మీదే ధ్యాస ఉంటారు. ఎవరన్నా కొట్టేస్తారేమో, ఎత్తుకుపోతారేమో అనేటటువంటి ధ్యాస ఉండదు. అక్కడికి వెళ్ళి దండం పెట్టేప్పుడు నా చెప్పులు బాగానే ఉన్నాయి కదా అనుకుంటాడు. ఆ క్షణంలో మీరు పూర్తిగా సరెండర్ అయిపోయి దండం పెడుతున్నారా దేవుడికి, లేకపోతే ఇంకా నా చెప్పులు బాగానే ఉన్నాయి కదా అనుకుంటున్నారా? అంతే. కనుక చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అనే సామెత అందుకోసం వచ్చింది. ఈ చిత్తశుద్ధి లేని శివ పూజ, చిత్తశుద్ధి లేకుండా, చిత్తం అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి మనం, అది శుద్ధం లేకుండా నువ్వు ఏం చేస్తే మాత్రం శివుడు స్వీకరిస్తాడు పూజల్ని?
కరెక్టే. ఆ కనుక శివుడికి పూజ చేసేటప్పుడు, శివుడని కాదు ఏ దేవుడికైనా సరే పూజ చేసేప్పుడు పూర్తిగా చిత్తశుద్ధితో వాళ్ళనే త్రికరణాలతో నమ్మి పూజ చేయాలి. మనోవాక్కాయ కర్మలతో, మనస్సు వాక్కు కర్మ వాళ్ళ మీదే పెట్టాలి. చేత్తో దండం పెట్టాలి, నోటితో నామం చెప్పాలి, మనసుతో వాళ్ళని ధ్యానించుకోవాలి. ఈ 3 చేస్తూ దండం పెడితే, లేకపోతే ఎందుకు ఈ పూజ? ఊరికి ఎవరి కోసం చేస్తున్నావు? అవును. ఊరికే దిఖావా నలుగురు చూపించడానికి ఎగ్జిబిషన్ పూజలు నాకెందుకు అంటున్నాడు అని అలా చేస్తున్నావు. చివరిలో తన ట్యాగ్ ఉంటుంది కదా, మకుటం అంటాం శతకానికి చివర, విశ్వదాభిరామ వినురవేమ. ఇక నేను చెప్తున్నా వినండి అని చెప్పాడు అనమాట. అదండి సంగతి. చాలా బాగా చెప్పారండి. నమస్కారం.